నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు చోలే రెసిపీ చేద్దామండి. రెసిపీలోకి వెళ్దాం. ముందు రోజు ఒక కప్పు శనగలు, కాబోలు శనగలు ఉంటాయి కదా, అవి వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఒక 3-4 గ్లాసెస్ సరిపోతాయి ఒక కప్పుకి. నానబెట్టి పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కర్లో వేసి వాష్ చేసుకున్న తర్వాత ఉడకడానికి పెట్టుకోవాలండి. దాంట్లోకి కొన్ని మసాలా దినుసులు ఒక మూటలా కట్టి వేయాలండి. చాక్పత్తా, లవంగ, బిర్యానీ ఆకు, వామ అంతా వేసి మూటలా కట్టుకోవాలండి. మూటలా కట్టిన తర్వాత ఈ శనగల్లోకి వేసేసేయాలండి. వేసిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి శనగల్ని. అప్పటి వరకు మనము టమాటాలు ఉంటాయి కదండి, టమాటాలు ప్యూరీ చేసుకోవాలి. ఒక 4 సరిపోతాయి. ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పట్లోపల శనగలు ఉడికిపోతాయి కదా, దాంట్లో మూట తీసివేసి మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ చేయాలండి. ఇగో ఇలా చేయాలి. మొత్తం మెత్తగా అవ్వాలి. ఇవి అయిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకొని ఉల్లిపాయలు అప్పట్లోపట ఒక 3 సరిపోతాయి, కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపోయినంత వేసుకొని హోల్ మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసి కొద్దిసేపు అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఫ్రెష్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇదంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను కారం వేసానండి. మీ రుచికి తగినంత మీరు కారం వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలండి. ఇది కొద్దిగా మంచిగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసే లోపల ఆయిల్ అంతా పైకి వస్తుంది, ఇలా వస్తుంది. తర్వాత ఆయిల్ వచ్చిన తర్వాత ఈ శనగలు మొత్తం కొన్ని స్మాష్ చేసుకోవాలి, కొన్ని అలానే వేసేయాలి. అంతా కలుపుకోవాలండి. వేసి కలిపిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసి కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మళ్ళీ అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని అంతా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. తర్వాత కస్తూరి మేసి వేసుకోవాలండి. కస్తూరి మేసి వేసిన తర్వాత చోలే మసాలా కూడా వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్